సో అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ 80,000 చాలామంది అది కూడా పే చేయలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఐఏఎస్ కోచింగ్ లేకుండా చదవడం సాధ్యం అవ్వదు అంటారా? లేదండి, యాక్చువల్గా మ్యాటర్ 80,000 ఆర్ 1.5 వాట్ ఎవర్ ఇట్ మే, ఫస్ట్ స్టూడెంట్కి డిసైడ్ కావాల్సింది ఏంటంటే వెదర్ ఆర్ యూ రెడీ ఫర్ సెల్ఫ్ స్టడీ ఆర్ యూ డిపెండింగ్ ఆన్ క్లాసెస్. మీకు క్లాసెస్ కావాలా, కోచింగ్ కావాలా, ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు క్లాసెస్ తీసుకునే కైండ్ ఆఫ్ స్టూడెంట్ అయితే మీకు కోచింగ్ సెట్ కాదు అనుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే నువ్వు ఆ కైండ్ ఆఫ్ కొంతమంది స్టూడెంట్స్కి తక్కువ చూస్తారు, అంటే తక్కువ బుక్స్ రీడింగ్ చేస్తారు, ఎక్కువ క్లాసెస్ విన్నప్పుడు వాళ్ళకు మోర్ హ్యాండీగా ఉంటుంది. క్లాసెస్ వింటేనే అనలైజ్ చేసుకోవడం, క్లాసెస్ వింటేనే మోర్ మెచ్యూరిటీ రావడం కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకు కోచింగ్ బెస్ట్. కొంతమందికి ఫస్ట్ నుంచి కూడా ఈ క్లాసెస్ అంటేనే లైక్ ఒక కైండ్ ఆఫ్ బోరింగ్ లాగా, లైక్ ఎందుకు మనకు మన ఇష్టంతో ఏదో ఒక బుక్ చదువుకుంటేనే బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి దే డోంట్ నీడ్ ఎనీ కోచింగ్. బట్ ద థింగ్ ఈస్ కోచింగ్ అవసరమైనా కాకుండా యూ నీడ్ బెస్ట్ గైడెన్స్. అంటే బుక్స్ చదివితే సరిపోతుంది అంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ మంచి బుక్ కావాలి, దానికి గైడెన్స్ కావాలి. ఒక బుక్ తీసుకున్న తర్వాత ఏ చాప్టర్, కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్ దట్ విల్ బి వెరీ ఈజీ, అలాంటివి కొన్ని తెలియాలి. సో జస్ట్ పర్చేసింగ్ ద బుక్స్ ఇస్ నాట్. నువ్వు చదివినప్పుడు నువ్వు ఎప్పుడు టెస్ట్స్ రాయాలి, నీకు టెస్ట్స్ రాస్తున్నప్పుడు నీకు లో మార్క్స్ వస్తున్నప్పుడు, సో వెదర్ ఏ ప్రాబ్లం వల్ల నీకు లో మార్క్స్ వచ్చాయి, అట్లీస్ట్ సెల్ఫ్ స్టడీ చేసుకున్నా యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటారింగ్. ఓకే,